రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం కొత్తూరు గ్రామము కానాపురం మండలము రైతు రాజుగారి యొక్క పొలంలో ఉన్నాము. ఎందుకంటే వాళ్ళు మన గ్రోమర్ సెంటర్ నర్సంపేట నుండి మెగా పవర్ అనే ఎరువును తెచ్చి వాళ్ళకున్న 4 ఎకరాల వరి పొలంలో వాడుకున్నాడు. వారి యొక్క పని విధానం ఈ గ్రోమర్ సెంటర్లో తీసుకొచ్చి వాడుకున్నాడు. మరియు మెగా పవర్ యొక్క పని విధానం ఎలా ఉందో వారి మాటలను విందాం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు మీరు మెగా పవర్ తీసుకొచ్చి వాడుకున్నారు కదా మీకున్న పొలంలో. అవునండి. దీని ఉపయోగాలు ఎలా ఉన్నాయి, ఎలా పనిచేసింది, మీరు ఏం గమనించిందో కొంచెం ఇతర రైతులకు కూడా వివరించి చెప్పగలరు సార్? సార్ మేము ఇదివరకు మాకు 4 ఎకరాలు గత 15-20 సంవత్సరాల నుంచి మాకు ఓన్గానండి నాటు పెడుతున్నాము. అయితే ఇదివరకు మాకు ఇక్కడ ఏమవుతుందంటే దీంట్లో చాలా దిగుబడి తక్కువ వచ్చేది, అంటే పిల్లకలకి ఇట్లా రాకపోవడం జరిగేది, చౌడు రావడం జరిగింది. అయితే దీనికి నేను ఒకసారి మన గ్రోమర్ సెంటర్కి పోయినా, నర్సంపేట దగ్గర మన గ్రోమర్ సెంటర్ వెళ్ళిపోయినా. వాళ్ళని అడిగిన, అక్కడ ఉన్న సెంటర్ వాళ్ళని అడిగిన, సార్ ఇట్లా సంగతి మాకు ఇట్లా దిగుబడి ఇట్లా చౌడు ఉన్నది భూమికి ఏం చేయాలి అని చెప్పేసి మేము అడిగినాం. అడిగితే వాళ్ళు అన్నారు కదా మెగా పవర్ అనేది తీసుకోండి, దాన్ని వేయండి, ఎకరానికి ఒక బస్తా అని చెప్పేసి అన్నారు. ఆ బస్తాను బాగా తీసుకొచ్చి 4 ఎకరాలకు 4 బస్తాలు వేసిన సార్. కానీ ఇప్పుడు వరకు అయితే నాకు ఇదివరకు లేకంటే ఇప్పుడు కొంచెం పిలికలు వచ్చినాయి, గ్రోతింగ్ వచ్చింది, నాకు చౌడు కూడా కంట్రోల్ అయింది. దాని మీద నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది సార్. కొంచెం దీనికి పచ్చగా ఎదుగుదల ఉంది. ఇదివరకు అంటే ఇప్పుడు కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చే ఆశిస్తున్నాం సార్. మీరు మీ పొలాన్ని చూసి ఇతర రైతులు ఎవరన్నా ఏం వాడిల్లని అడిగిరు సార్. అడిగితే మేము చెప్పినాం ఇట్లా మన గ్రోమర్స్ చెప్పినాం. నర్సంపేట దగ్గర మన గ్రోమర్ సెంటర్ పోతే ఇట్లా మెగా పవర్ తెచ్చేసిన, అందుకనే కొంచెం ఇదివరకు అంటే కొంచెం మంచి దశలో ఉంది సార్, మంచిగా అనిపించింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది సార్. అందరు రైతులు అయితే వాడుకోవచ్చు. ఓకే సార్, అది బాగుంది. ధన్యవాదాలు.